నాకు నచ్చినట్టుగా ఉండడం కూడా తప్పేనా? ప్రతిది కూడా భూతద్దంలో పెట్టినట్టే చూస్తున్నారు. ఎవరిని ఉద్దేశించి మాత్రం అనట్లేదు. ఉగాది రోజు నేను రెడీ అయ్యాను, దానికోసం మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రతి చిన్న పండగ కూడా ఇలా రెడీ అవ్వడం ఏంటి అనేసి అడుగుతున్నారు కదా. ఇక్కడ ఒక విషయం చెప్తానండి. ఆడవాళ్ళకి ఇష్టమైనవి ఏంటండి? నగలు, చీరలు అవే కదా. మరి అవి ఎందుకండి కొంటారో? అలా బీరోలో పెట్టి చూసుకోవడానికా? అలా చూసుకోవడానికి అయితే అసలు కొనే అవసరం లేదండి. కరెక్ట్ పాయింట్ కి వచ్చేస్తాను ఇక్కడ. కొంతమందికి సింపుల్ గా ఉండడం ఇష్టము, కొంతమందికి హెవీగా రెడీ అవ్వడం ఇష్టము. నేను ఏదైనా ఒకేషన్ కి తగ్గట్టుగా రెడీ అవుతానండి. పండుగలు అయితే ట్రెడిషనల్ గా రెడీ అవుతాను, అలానే పార్టీస్ అయితే ఫ్యాషన్ గా రెడీ అవుతాను. వడ్డానం, నగలు అన్ని అవసరమా అనేసి అంటున్నారు కదా. పట్టు చీర కట్టుకుంటే కంపల్సరీ వడ్డానం అయితే పెట్టుకుంటానండి. అప్పుడే చీరకున్న అందం కూడా వస్తుంది. ఇది నా వరకేనండి, నేను ఇలా చేస్తాను. ఇక్కడ ఎవరిష్టం వాళ్ళది, ఎవరు నచ్చినట్లు వాళ్ళు ఉండొచ్చు. ప్రతి దానికి రియాక్ట్ అయ్యి వీడియో చేయవసరం లేదండి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళే రెడీ అవుతారు. మళ్ళీ చెప్తున్నాను, అలానే నాకు నచ్చినట్లు నేను రెడీ అయ్యాను. కొంతమందికి అలా అనిపించిందేమో, మీరు అలా కామెంట్ పెట్టారు. సర్లేండి, పాలక్ పన్నీర్ ఎలా ఉందో చెప్పండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఈ విషయానికి రియాక్ట్ అవ్వద్దు అనుకున్నాను, బట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది. నేను వేసుకున్న కోట్ సెట్ చాలా బాగుంది, స్క్రీన్ మీద ట్యాగ్ చేశాను, అస్సలు మిస్ అవ్వకుండా మంచి క్వాలిటీలో